నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 1 టౌన్ పరిధిలో వాహనాల తనిఖీ. 11 మంది మద్యం సేవించిన వాహనదారులపై కేసుల నమోదు. వాహనాల సీజ్. నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు. ఎస్బీఐ కాలనీ చెరువుకట్టపై వెలిసిన గంగాదేవి ఆలయంలో చోరీ. వీధి కుక్కల బెడదపై వస్తున్న అత్యధిక ఫిర్యాదులపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. ఫిబ్రవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు తిక్కసామి ఉరుసు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనపై ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల ఐక్యవేదిక తీవ్ర ఆందోళన మరియు ఖండన. బిల్లలాపురం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ చెరువుకట్టపై వెలిసిన గంగాదేవి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం తాళాలు పగులగొట్టి దుండగులు లోపలికి ప్రవేశించి హుండీ, యాంప్లిఫైర్ చోరీ చేసినట్లు ఆలయ నిర్వాహకుడు తెలిపారు. జనవరి 13వ తేదీ ఆలయంలోని పూజా సామగ్రిని దుండగులు దోచుకెళ్లారని, పోలీసుల గస్తీ పెంచాలని అభ్యర్థించడం జరిగింది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల వ్యవధిలో చోరీ చేయడం పట్ల ఆలయానికి వచ్చే భక్తులు, రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి భద్రత కల్పించాలని, చోరీ చేసిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని ఆలయ నిర్వాహకులు కోరారు. నంద్యాల జిల్లా స్టేట్ బ్యాంక్ కాలనీలో దేవాలయం రజకులందరూ కలిసి దాతల సహకారంతో గంగమ్మ గుడి నిర్మించడం జరిగింది. పోయినసారి వచ్చేసి 13వ తేదీ జనవరి 13వ తేదీ ఆల్రెడీ కంచార్తులు, ఆర్తిపల్లెము, ఇట్లా నూనె వగేరా వగేరా తీసుకుపోవడం జరిగినది. మళ్ళీ నిన్న రాత్రి 27వ తేదీ రాత్రి వచ్చేసి ఆంప్లివేరు, ఉండి మొత్తం బీగాలు కోసి, అది బీగం దగ్గర ఉండే కొలికి కోసి మొత్తం తీసుకుపోవడం జరిగినది. మాకు తగిన న్యాయం చేయాలని అందరినీ కోరడమైనది. ఏదన్నా కానీ పోలీసు వారు దయ ఉంచి ఇక్కడ గస్తీ పెంచాలని కోరడమైనది. అట్నే దాతలు ఏమన్నా సహకరించి మాకు ఏమన్నా 2 సీసీ కెమెరాలు ఇప్పించవలసిందిగా కోరడమైనది. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలను నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు తెలిపారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొని 3 రోజుల పాటు చర్చల్లో పాల్గొంటారని తెలిపారు. బుధవారం నంద్యాల సిఐటియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రత్నం, నాగరాజు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులేసుతో కలిసి నరసింగరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల కూడా పరిశ్రమల్లో రెగ్యులర్ కార్మికులు కాకోకుండా కాంట్రాక్టు, అవుట్సోర్స్ పేరు మీద పనిచేయించుకునే పరిస్థితి ఉంది. నంద్యాల జిల్లాలో కూడా ఈరోజు పరిశ్రమల కేంద్రంగా, సిమెంట్ పరిశ్రమలకు ప్రధానటువంటి కేంద్రంగా నంద్యాల ఉంది. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగులుగా కేవలం ఒక 10% మంది కార్మికులతో పనిచేయించుకుంటున్నారు, పర్మనెంట్ కార్మికులతో. 90% కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లేదా అవర్ బేసిస్ పేరు మీద కూడా పనిచేయించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. కనీస వేతన చట్టం ఉన్నప్పుడే 10,000, 15,000 కంటే ఎక్కువ జీతం వచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే మాత్రం ఒక్కొక్క కార్మికుడికి 5,000తో పని చేయించుకొని బానిసల్లాగా నెట్టే పద్ధతుల్లో ఈరోజు ఈ కోడ్లు
ప్రధానటువంటి పారిశ్రామిక కేంద్రాలకు, సిమెంట్ పరిశ్రమలకు, యాజమాన్యానికి మరింత ఆదాయాన్ని పెంచే పద్ధతుల్లోనే ప్రభుత్వం నిర్ణయాలు చేశాయని చెప్పి మేము విమర్శిస్తాము. అట్లే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి రోడ్ సేఫ్టీ బిల్లు పేరు మీద డంకాలు మోగిస్తూ ఇదేదో ప్రమాదాలను నివారించడం కోసమే మేము పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఈరోజు ప్రమాదం జరిగితే దీనికి డ్రైవరే ప్రధాన కారణం తప్ప మరొకటి కాదు, 302 బుక్ చేసి జైలు పంపిస్తాము, లేదా ఆ ప్రమాదం చనిపోయేటువంటి కుటుంబానికి కూడా డ్రైవరే మొత్తం ఆదుకోవాలని చెప్పే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుంది. వాస్తవంగా మనం 2000 సంవత్సరం నుంచి 2025 కల్లా చూస్తే వాహనాల సంఖ్య తీవ్రంగా పెరిగింది. కార్లు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, బస్సులు ఇవన్నీ కూడా చాలా పెరిగే సంఖ్య. కానీ ఆ రోజు ఉన్నటువంటి రోడ్లే తప్ప కొత్తగా విస్తరించేటువంటి పరిస్థితి లేదు, రోడ్లు బాగున్నటువంటి పరిస్థితి కూడా లేదు. వాటిని సరి చేయకోకుండా ఈరోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్గా ఉండేటువంటి వాళ్ళని ముద్దాయిలుగా చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈ లేబర్ కోడ్లు, ఈ రోడ్ సేఫ్టీ బిల్లు ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈరోజు కేంద్రం అమలు చేస్తూ ఉంది. ఈ కేంద్రం అమలు చేసేటటువంటి ప్రతి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ వెన్నుదన్నుగా ఉంటా ఉన్నాయి. వీరందరూ కూడా ఉద్యోగుల కోసం, కార్మికుల కోసం పనిచేసే ప్రభుత్వాలు మావి అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాటికి వ్యతిరేకమైనటువంటి విధానాలని ఈరోజు కేంద్రం ఏది తీసుకొచ్చినా వాటిని బలపరిచి అమలు చేయడానికి పొనుకున్న పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం CITU 17వ రాష్ట్ర మహాసభలు ఖచ్చితంగా చర్చిస్తాం. వీటన్నిటి మీద చర్చించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం కోసం సిద్ధమవుతుంది. రాష్ట్ర మహాసభలు నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయి. రాబోయే ఈ మహాసభలకు ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎన్నడూ ఎదుర్కొనేటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈ కాలంలో ముందుకొచ్చాయి. ముఖ్యంగా లేబర్ కోడ్ల పోరుతోటి కార్మిక వర్గం ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసి దాని సారాన్ని పూర్తిగా పిండేసి కట్టు బానిసల్లాగా కార్మిక వర్గంతో పని చేయించుకోవడానికి వచ్చాయి. 29 ఇప్పటి వరకు ఉన్న లేబర్ చట్టాలు రద్దయ్యాయి. దీనివల్ల కార్మిక వర్గం సంఘం పెట్టుకోవడానికి, సమ్మె చేయడానికి, పోట్లాడడానికి అన్నింటికీ ఆంక్షలు అనేది విధించారు. ఉన్న సంక్షేమాలన్నీ కూడా గాలికి ఎగిరిపోతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి మైన్స్ ట్యాక్స్ అనేది భవిష్యత్తులో ఉండదు. అందుకని యజమానులకి లాభం కలుగుతుంది, కానీ అక్కడ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమం అంతా ఎగిరిపోతుంది. అట్లాగే బిల్డింగ్ సెస్ అనేది ఉంది, అది భవిష్యత్తులో ఉండదు. దానివల్ల కూడా కార్మికులకు ప్రయోజనం ఉండదు. అట్లాగే స్కీమ్ వర్కర్స్ అనేవాళ్ళు 1 కోటి మంది దేశవ్యాప్తంగా వారి డిమాండ్ ఏమిటనంటే కార్మికులుగా గుర్తించమని సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం చట్టాలు వర్తిస్తాయి. కానీ ఈరోజు అవేవి కూడా వర్తించకుండా వాళ్ళని కార్మికులుగా గుర్తించలేదు. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత అని చెబుతున్నారు. వీరు అసలు కార్మికులా కాదని చెప్పనండి. కార్మికులుగానే గుర్తించకుండా నీకు భద్రత అంటే యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇస్తారు అంతే తప్ప యజమాని ఎవడు అనేటువంటిది, యజమానికి భద్రత బాధ్యత లేదు. యాజమాన్యాలకు బాధ్యత లేకుండా చేస్తే కార్మికులు ఏ హక్కులు ఉండవు. మధ్యవర్తిత్వం, బేరసారాలు ఆడడం ఇదివరకు పారిశ్రామిక వివాద చట్టంలో ఉండేది. ఇప్పుడు పారిశ్రామిక సంబంధాల బిల్లులో, కోడ్లో దాన్ని లేకుండా చేశారు. అట్లాగే వేతన వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది. అందువల్ల కార్మిక వర్గం కార్పొరేట్లకి అనుగుణంగా పని చేస్తే పని చేయాలి, లేకపోతే మానేయాలి. లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పీకేస్తారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టారు. పర్మనెంట్ అనేది ఉద్యోగమే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో, రైల్వేలో, బ్యాంకులో దేనిలో ఉండవు. ఇక అసంఘటిత సంఘం వదిలేయండి. అందువల్ల అగ్నివీర్ అని ఆర్మీలో పేరు పెట్టారు. వాడు మూడేళ్ళు అయిపోతే 1 సంవత్సరం, 3 ఏళ్ళు, తర్వాత 4వ సంవత్సరం రిటైర్ అయిపోవాలి. వాడికి ఏ రకమైన హక్కులు ఉండవు, పెన్షన్ ఉండదు. కావాలని కార్మిక వర్గం సైన్యంతో సహా బ్యాంకుల్లో అర్ధపత్తని పెట్టారు. వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి కనీసం తీసేసేటప్పుడు నోటీస్ ఇవ్వక్కర్లా, నష్టపరిహారం ఇవ్వక్కర్లా. ఆ విధంగా అభద్రత అనేటువంటి దాన్ని కార్మిక వర్గానికి పూర్తిగా ఏర్పాటు చేసి ఆ భయంతో యజమానుల దగ్గర బానిసలాగా పనిచేయించి కార్పొరేట్లు వాళ్ళు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి వీలుగా ఈ లేబర్ కోడ్లు అనేది వచ్చాయి. అందుకని వీటికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలన్నీ కూడా దీనికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నాయి. అది ప్రారంభమే.
దీని తర్వాత కొనసాగుతుంది. లేబర్ కోడ్లు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం అనేటువంటిది జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఈరోజు హిట్ అండ్ రన్ పేరుతోటి వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తారు. అట్లాగే 10 ఏళ్ల దాకా జైలు శిక్ష విధిస్తారు. టాటా ఫ్లైట్ గురించి మనం ఆలకించాం. ఆ పైలట్ తప్పని, కానీ సొంత తప్పది. తేలా నివేదికలో తేలింది ఏమిటనంటే విమానం యొక్క లోపం. అట్లాగే లారీలు, ట్రక్కులు, వీటికి సంబంధించి బస్సులకు సంబంధించి ఏ ప్రమాదం జరిగినా కార్మికుడి మీద నెట్టేసి డ్రైవర్ని శిక్షించేటువంటి పద్ధతి. కార్మికులకు శిక్ష, యజమానులకు రక్ష ఈ లేబర్ కోడ్ యొక్క ప్రధానమైన లక్ష్యం. అందువల్ల ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిఐటి అగ్రభాగాన్ని ఉంటుంది. అందుకని సిఐటి రాష్ట్ర మహాసభలు నంద్యాలలో వేదికగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపుపోతున్నాయి. దాంట్లో పాల్గొవాలని, ముఖ్యంగా రేపు ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెని జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తున్నాం. అట్లాగే నంద్యాల ప్రాంతంలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్మిక వర్గం యావత్తు కూడా ఆర్థికంగా సహకరించాలని, ఈ మహాసభలు జయప్రదం చేయాలని కూడా కోరుతున్నాం. కార్మిక హక్కులని కాలరాసే లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తా ఉన్నాయి. ఆ సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అన్ని సంఘాలు పాల్గొనబోతా ఉన్నాయి. ప్రధానంగా స్కీముల్లో పనిచేసేటటువంటి కార్మికులకి కనీసం వేతనం అడిగేటటువంటి హక్కు కూడా లేకుండా ఈ లేబర్ కోడ్స్ ద్వారా వచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ చట్టాలు అమలవుతా ఉంటే ఆ చట్టాలని అనార్గనైజర్ సెక్టార్లో కూడా అమలు చేయమని ఇప్పటి వరకు అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అసలు అడిగేటటువంటి హక్కే లేకుండా చేసేటటువంటి పని, కార్మికులకు జీవించే హక్కే లేకుండా చేసే పని ఈ లేబర్ కోడ్స్ ద్వారా రాబోతా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఉపయోగం జరిగేటటువంటి పద్ధతిలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు మన కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాటన్నిటికి కూడా తిలోదకాలు ఇచ్చేటటువంటి పని చేశారు. స్కీమ్ వర్కర్లకి వేతనాలు పెంచే పని లేదు. 7 ఏళ్ళు అవుతా ఉంది వేతనాలు పెరిగి. ఇప్పుడు వేతనం అడిగేటటువంటి హక్కు గాని, ధర్నాలు చేసే హక్కు గాని, యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు గాని ఇవన్నీ ఏమీ లేకుండా హరించేటటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోడ్స్ వచ్చాయి. యజమానులు వాళ్ళకి ఇష్టమైనట్టుగా కంపెనీలు మూసేసుకోవచ్చు. లేదనుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇష్టమైనప్పుడు మూసేయచ్చు, కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ పద్ధతిలో ఈ లేబర్ కోడ్లను మార్పు చేశారు. 150 ఏళ్ల క్రితం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాలరాసేటటువంటి పద్ధతిలో ఈ లేబర్ కోడ్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది కేవలం పెట్టుబడిదారులకి, బడా పెట్టుబడిదారులకి ప్రయోజనం కలిగించేటటువంటి దానికోసమే ఈ రకమైనటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు మా పోరాటం ఆగదు. ఇప్పటికే లేబర్ కోడ్ల రద్దు కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది మరొక సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మెతో ఆగదు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏప్రిల్ 17, 18, 19 తేదీలో సిఐటియు 17వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. దీనికి 500 మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ హాజరు కాబోతా ఉన్నారు. కార్మికుల యొక్క హక్కులు కాపాడటం కోసం రాబోయే కాలంలో ఏ రకమైనటువంటి పోరాటాలు నిర్వహించాలి, ఈ ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎలా నిలవరించాలి అనేటటువంటి అంశాల మీద చర్చ జరగబోతా ఉంది. ఇప్పటి వరకు ఏం సాధించాము, భవిష్యత్తులో దేనికోసం ఫైట్ చేయాలనేటటువంటి విషయాల మీద కూడా చర్చ జరగబోతా ఉంది. 500 మంది ప్రతినిధులు ఇక్కడ 3 రోజుల పాటు చర్చ జరుపుతా ఉన్నారు. అట్లాగే 17వ తేదీన మహా ప్రదర్శన, అలాగే బహిరంగ సభ జరగబోతా ఉన్నాయి. దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. 77వ గణతంత్ర దినోత్సవ అధికారిక వేడుకలలో సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా ఓ డ్రామా రూపకం పిల్లల మనస్సులపై పక్షపాత దృక్పథాలను నాటే అవకాశం ఉన్నట్లుగా ఈ ప్రదర్శన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సమక్షంలో జరిగిందని, ఇలాంటి ప్రదర్శనను నంద్యాల జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీల ఐక్యవేదిక ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ నేడు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్, నంద్యాల జిల్లా ఎస్డిపిఐ అధ్యక్షులు ఏజాజ్ హుస్సేన్, ఆర్పిఎస్ అధ్యక్షులు శ్రీనివాసులు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అన్సర్,
క్రిస్టియన్ జేఏసీ ప్రభు నైవేద్యం, అంబేద్కర్ యువత మున్నా, జకీవుల్లా, జగదీష్, హనీఫ్ పాల్గొని మాట్లాడారు. నంద్యాల ప్రజలందరికీ గుడ్ మార్నింగ్. ఈ మధ్య జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవము జిల్లా కలెక్టరు మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో పిఎస్సిఎన్ కేవీఎస్సి కాలేజ్ ప్రాంగణంలో జరిగింది. అందులో ఒక నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ నాటకాన్ని గురు రాఘవేంద్ర స్కూల్ వాళ్ళు 400 మంది విద్యార్థులతో చావా సినిమా నుంచి కొన్ని సీన్స్ను వాళ్ళు ఒక నాట్య రూపకంగా ప్రదర్శించారు. నాటకం కూడా చాలా బాగుండింది. కానీ దానికి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చారు. నాటకం వరకు బాగుంది, కానీ దానితో స్ఫూర్తి చెందడం ఏముంది, దాని వెనక ఉద్దేశం ఏముంది అనేది ముఖ్యంగా గమనించాలి. నంద్యాల ఒక మంచి చరిత్ర కలిగిన ప్రజలందరూ కలిసిమెలిసి హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇటువంటి చోట ఒక ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో వేరే ఏది దొరకలేదా మీకు? ఒక విద్వేషంతో కూడిన ఆ నాటకాన్ని ప్రదర్శించడానికి, అది కూడా ఎస్పీ గారి ఎదుట, జిల్లా కలెక్టర్ గారి ఎదుట దాన్ని మళ్ళీ మెచ్చుకుంటూ వారికి మొదటి బహుమతి ఇవ్వడము. అందులో వచ్చేసి ఒకవేళ చావా చిత్రము వచ్చేసి అది కొన్ని కాల్పనిక వాటిని కూడుకున్నది. అది వాళ్ళు చెప్పొచ్చు సినిమా వాళ్ళు, మేము ఫిక్షన్తో కూడుకున్నది అని. కానీ ఇక్కడ ప్రభుత్వము నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో అటువంటి కాల్పనిక విషయాలను కొనసాగిస్తూ వాటికి ఊతమిస్తూ ఎలా ప్రదర్శిస్తారు? దానివల్ల సమాజానికి ఏం మేలు జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వ ప్రోగ్రాంలో అందరినీ కలుపుకొని నేషన్ ఇంటిగ్రేషన్ పెంపొందించే విధంగా ఉండాలి. కానీ మతాల మధ్య పిల్లల మనసుల్లో విషబీజాలు నాటే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ పిల్లల్లో వాళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత కూడా ముస్లిమ్స్ అంటే ఒక వివక్షతో విద్వేషంతో కూడిన వాళ్ళు అవుతారు. ఇది మంచి విషయం కాదు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఇక ముందు ఇటువంటివి జరగకుండా దానికి ఆ తర్వాత డిఓ గారిని కూడా కలవబోతున్నాము, ఆయనకు కూడా చెప్పబోతున్నాము. ఇటువంటివి అలో చేసే ముందు పూర్తిగా ఏం ప్రదర్శించబోతున్నారు, ఎటువంటి విషయాలు దాంట్లో చెప్పబోతున్నారు అనేది కూలంకషంగా వాళ్ళు చూసుకొని దానికి ఒక కమిటీ వేసుకొని చర్చించుకొని మాత్రమే దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. లేకపోతే సమాజంలో అశాంతి, ఇవన్నీ విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. ఇది ప్రభుత్వ అధికారులుగా మీరు చేయవలసిన పని కానే కాదు. మేము ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదికగా అన్ని సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరము కూడబలుకొని దీన్ని నిరసిస్తున్నాము, ఖండిస్తున్నాము. మొన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారి ముందర గురురాజా స్కూల్ వారు ఒక నృత్య ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఇది ఔరంగజేబు మరియు శివాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించారు. అంతవరకు బాగుంటుంది, సరే. కానీ ఇక్కడ ఒక రకం జెండాలు ఒక తరపున, మరొక వర్గానికి చెందిన జెండాలు మరొక తరపున పెట్టేసి అక్కడ చూసే చిన్న పిల్లల మనస్సులో ఫలానా వాళ్ళంటే విద్వేషము, ఫలానా వాళ్ళంటే శత్రువులు అనే విధంగా చూపించడం చాలా బాధాకరం. ఇది చిన్నపిల్లల్లో ఇప్పటి నుంచే ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా వాళ్ళ మెదడులో విషయాన్ని నింపడంతో సమానము. ఇది కలెక్టర్ మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరపున మరియు నంద్యాల ముస్లిం జేఏసీ తరపున, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేది తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఔరంగజేబు యుద్ధము మరియు శివాజీ మహారాజ్ మధ్య జరిగిన యుద్ధము కేవలం 2 రాజ్యాలకు జరిగిన యుద్ధం మాత్రమే. దీనికి మతాలకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే శివాజీ మహారాజ్ గారి సైన్యంలో ఆయన సైన్యాధిపతి ఒక ముస్లిము, మరియు ఆయన సైన్యంలో 100,000 మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళు ఔరంగజేబ్తో యుద్ధం చేశారు. అదే విధంగా ఇటు పక్కన చూసుకుంటే ఔరంగజేబ్ సైన్యంలో కూడా చాలా మంది రాజ్పూత్ హిందువులు ఉన్నారు. ఈ రాజ్పూత్ హిందువులే శివాజీ మహారాజ్తో యుద్ధం చేశారు. మరి ఇక్కడ మతం యుద్ధం ఎక్కడ? ఒక యుద్ధంలో అన్ని మతాల వారు పాల్గొన్నారు. ఇది కేవలం ఒక రాజ్యం కోసం జరిగిన యుద్ధమే. అసలు
దానితో పాటు ఈ యుద్ధానికి, స్వతంత్రానికి, రాజ్యాంగానికి ఏం సంబంధం? దీనికి ఏం సంబంధం? రాజ్యాంగానికి, స్వతంత్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవానికి, యుద్ధానికి ఏం సంబంధము? మీరు చేయాలనుకుంటే మీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ వాళ్ళు నిర్వహించాల్సిన యుద్ధాలు ఏమంటే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్లతో పోరాడి యుద్ధంలో వాళ్ళు పరిగెత్తించిన తన్నిన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీరు ఒక ప్రదర్శన ఇవ్వండి. టిప్పు సుల్తాన్ రహమతుల్లాహి బ్రిటిష్ వాళ్ళని ఉచ్చబొప్పించాడు, 4 సార్లు బ్రిటిష్ వాళ్ళని ఓడించినాడు, ఆయన గురించి ప్రదర్శన చేయండి. దానితో పాటు మహాత్మా గాంధీ గారి క్విట్ ఇండియా ఉద్యమం గురించి ప్రదర్శన చేయండి, చంపరాన్ ఉద్యమం గురించి ప్రదర్శన చేయండి. ఎంత వందల మంది, వేల మంది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావులు ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి మీరు నృత్య ప్రదర్శన ఇవ్వండి. భగత్ సింగ్ గారు 23 సంవత్సరాల వయసులో ఉరికం ఎక్కారు, ఆయన గురించి మీరు నృత్య ప్రదర్శన చేయాల్సింది. అది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు, దేశానికి విశిష్ట సేవలు అందించారు, ఆయన గురించి మీరు ఒక డాక్యుమెంటరీ చేయండి. అదేం చేయడం లేదే. అంటే ఇక్కడ శివాజీ మహారాజు, ఔరంగజేబు అంటే 2 మతాలు వస్తాయి కాబట్టి 4 ఓట్లు కనుక్కుంటారనే ఈ రాజకీయ వ్యభిచారులు ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రభుత్వం కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలిసిపోతే ఇంకా ఎవరు కాపాడతారు ఈ సమాజాన్ని ఈ మత ఘర్షణల నుండి? దీనికి ఎవరు జవాబు ఇవ్వాలి? ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏమంటే, ఈరోజు దేశంలో శాంతి భద్రతలు, మతాల మధ్య దాడులు జరిగి శాంతి భద్రతలు విఘాతం కలుస్తుంది. ఇటువంటి సందర్భంలో మనము చేసేవి ఎలాగుండాలంటే, దేశంలో శాంతి ఉండే విధంగా, దేశంలో మత సామరస్యం ఉండే విధంగా మనం అన్ని ప్రదర్శనలు చేయాలి. కానీ ఈ ఘోరం, మరి యొక్క ముఖ్య ఘోరం ఏమంటే, ఈ నృత్య ప్రదర్శన రెచ్చగొట్టే మరియు మతాల మధ్య విభజనను రేకెత్తించే ఈ నృత్య ప్రదర్శనకు మొదటి బహుమతి మన నంద్యాల కలెక్టర్ గారు ఇవ్వడం అత్యంత దారుణం. అక్కడ ఈ విషయం చూడగానే మేడం గారు, కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దాన్ని ఆపాల్సింది. ఎందుకంటే అయ్యా మాకు దీనికి ఏం సంబంధం అండి, స్వతంత్రానికి దీనికి ఏం సంబంధం అని అక్కడ చెప్పి ఆపాల్సింది. కానీ ఇది చాలా ఘోరమైన విషయము, దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. దీనికి కారకులై ఆ ప్రోగ్రామ్ ని ఎక్కడి దాకా తీసుకువెళ్ళిన అధికారులు ఎవరున్నా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే, మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ప్రతి విషయంలో మీరు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే మీరు దయచేసి రండి. మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద సమస్య వచ్చింది, దీనికి వచ్చి బయటకు వచ్చి మీరు మాట్లాడి దీని మీద, ఈ ప్రదర్శన మీద నిర్వహించిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని సమాజానికి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఈ దేశంలో హిందూ ముస్లింల ఐక్యత ఉండాలి, అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి జీవిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. ఒక మతం మీద విద్వేషం కలిపి కొట్టుకొని చేస్తే ఏం మిగలవు, శవాల మీద మీ రాజకీయాలు మాత్రమే జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంత్రివర్యులు మరియు కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీని మీద ఈ చర్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మరియు వారికి ఇచ్చిన మొదటి బహుమతి కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి చర్యలకు మనము అభివృద్ధి చేయకూడదని కోరుకుంటున్నాను. జై భారత్, జై భీమ్. నంద్యాల పట్టణంలోని 1 టౌన్ పరిధిలో సిఏ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలలో భాగంగా 11 మంది మద్యం సేవించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలు నిబంధనలు పాటించాలని, వాహనదారులు మద్యం సేవించి వాహనాలను నడపరాదని, అట్టి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు నంద్యాల ఏఎస్పీ మేడం ఆదేశాల మేరకు మా నంద్యాల 1 టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మా స్టాఫ్తో పాటు వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా దాదాపు 11 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వ్యక్తుల్ని పట్టుకోవడమే, బండ్లు సీజ్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ విజ్ఞప్తి ఏమంటే, ఈ మధ్యన జరిగేటువంటి రోడ్డు ప్రమాదాల దృష్ట్యా రోడ్డు భద్రత పట్ల ప్రజలందరూ అవగాహన ఉండాలని, ఎవరే కానీ తాగి వాహనాలు డ్రైవ్ చేయొద్దని చెప్పేసి, అట్లా చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడమే కాకుండా వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి వాహనదారులందరినీ తెలియజేస్తుంది. నంద్యాల పట్టణంలో అనేక సంవత్సరాల నుండి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక మందిని కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన ఘటనలు అనేకంగా ఉన్నాయి. అలాగే ప్రజలపై అత్యధికంగా కుక్కలు దాడి చేస్తున్నాయి.
తీవ్రంగా గాయాల పాలవుతున్నామని, వాటి నుండి మున్సిపల్ శాఖ వారు రక్షించాలని వేడుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ముందస్తుగా రేబిస్ వ్యాధి సోకకుండా వీధి కుక్కలకు వారంలో 3 రోజుల పాటు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైతే వీధి కుక్కలు అధికంగా ఉన్నాయో వాటి గురించిన సమాచారాన్ని శానిటేషన్ అధికారులకు తెలియజేస్తే వెంటనే అక్కడికక్కడే వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. మన పట్టణంలో కుక్కలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. పట్టణంలో చాలా కుక్కలు ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కార్యక్రమం చేయాలి అనేసి ప్రజల నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను డైరెక్షన్స్ను అనుసరించి కుక్కలకు ఆపరేషన్ కార్యక్రమాలు చేసి వాటికి ర్యాబిస్ వ్యాధి ఎక్కడన్నా కరిస్తే కనుక వాటి వల్ల రాకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాం. ఇది ఒక క్రమంలో గమనించింది ఏంటంటే మేము రోజుకు ఒక 25 నుంచి 30 కుక్కలకు ఆపరేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నాం, ర్యాబిస్ వ్యాక్సిన్. అయితే దీనివల్ల చాలా టైం పడుతుంది. ఎక్కడన్నా డాగ్స్ బయటికి అయితే కనుక ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కలిసి కుక్కలకు ఫస్ట్ మేము ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాలనేసి అనుకుంటున్నాం. ర్యాబిస్ వ్యాక్సిన్ వేయటం వల్ల ఏంటంటే కుక్క ఎక్కడన్నా పొరపాటున కరిచినా కూడా దానివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. అందువల్లనే ప్రతి వారంలో 3 రోజుల పాటు బుధ గురు శుక్ర 3 రోజుల వారంలో డాగ్స్ అన్నిటికీ కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తాం. ఆ కార్యక్రమం రేపు నుంచి మొదలవుతుంది. సో వల్ల ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ డాగ్ను అక్కడే పట్టుకుంటాం, అక్కడే ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తాం, అక్కడే వదిలిపెడతాం. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క ర్యాబిస్ అనేటువంటి ప్రాణాంతక వ్యాధి ఏదైతే ఉందో అది ఆ వైరస్ ఏదైతే ఉందో అది డాగ్లో డైడ్ అయిపోతుంది. దానివల్ల అది ప్రాణాంతకం అవ్వదు. అదేవిధంగా వారంలో 3 రోజుల పాటు సోమ, మంగళ అండ్ శనివారం డాగ్స్కు ఆపరేషన్ చేస్తాం. వారం అంతా ఆపరేషన్లు ఉంటాయి. అయితే వారంలో 3 రోజుల పాటు వ్యాక్సిన్ వేస్తాం, వారం అంతా ఆపరేషన్లు అయితే ఈ విషయాన్ని గమనించగలరు. మీ ప్రాంతాలు ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉన్నాయో మాకు సమాచారం అందిస్తే కనుక మా శానిటైజర్లకు సమాచారం అందిస్తే కనుక ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని, ఈ విషయం కోసం సహకరించాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో ఫిబ్రవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు తిక్కసామి ఉరుసు మహోత్సవం. 5వ తేదీ గంధం, 6వ తేదీ ఉరుసు, 7, 8, 9 తేదీలలో జార్తులు, 6, 7 తేదీలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నంద్యాల జిల్లాలో సాయిబాబా నగర్లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ షా ఔలియా చష్టుల్ ఖాదిరి హుద్దహు తిక్కస్వామి వారి ఉరుసు మహోత్సవముగా 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 5, 6, 7, 8, 9 తేదీలలో స్వామివారి ఉరుసు జరుగుతుంది. 5వ తేదీ అనగా రాత్రి గంధము జరుగుతుంది. రాత్రి 10 గంటలకు మొదలయ్యి శుక్రవారం తెల్లవారుజామున ఊరు మొత్తం తిరిగి స్వామివారి వద్దకు వచ్చి చేరుతుంది. 6వ తేదీ ఉరుసు జరుగుతుంది. 7, 8, 9 తేదీలలో స్వామివారి జాగ్రత్తలు జరుగుతాయి. 6వ తేదీ 7వ తేదీ శుక్రవారము, శనివారము రాత్రి 7 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 6వ తేదీ శుక్రవారము రాత్రి 10 గంటలకు రంగా వైభవంగా కవాలి పోటీలు జరుగుతాయి. మన నంద్యాల జిల్లా ప్రజలు అందరూ స్వామివారి వద్దకు వచ్చేసి ఫాతిహా జరిపించి ప్రసాదాలు స్వీకరించి దర్గా కమిటీకి అలాగే పోలీస్ వారికి కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. బిల్లలాపురం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మధుశేఖర్ అనే ఉద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సచివాలయంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించగా విషయం గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే ఆయనను నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యకు గల కారణం పని ఒత్తిడి లేదా
వ్యక్తిగత సమస్యల అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మధ్యాహ్నం టైంలో లంచ్ చేద్దామని పిలిచాము అతన్ని. లంచ్ చేద్దామని పిలిస్తే లేదు నాకు స్టమక్ అప్సెట్గా ఉంది, వాష్రూమ్కి వెళ్ళొస్తాను మేడం అని పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి చాలాసేపు మా లంచ్ అయిన తర్వాత కూడా కిందికి రాకపోయేసరికి ఏమైందేమోనని మా వెల్ఫేర్ అసిస్టెంట్ పైకి వెళ్ళాడు. ఏమన్నా నీరసంగా ఉన్నదేమో మేడం, ఇంకా రాలేదని చెప్పి పైకి వెళ్ళాడు. వెళ్ళి చూసేసరికి అతను చేయి కట్ చేసుకొని కింద పడి ఉన్నాడు. మేము వెంటనే 108కి కాల్ చేసి అంబులెన్స్కి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అతని పేరు మేడం, అతను ఏం విధులు నిర్వహిస్తుంటారు, ఎన్ని ఇక్కడ పనిచేస్తున్నారు? అతను ఇక్కడికి జూలైలో వచ్చాడు, ట్రాన్స్ఫర్ అయ్యి నెహ్రూ నగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఈ మధ్యనే 6 months. ఏం లేదు, ప్రస్తుతానికి ఏం సమస్యలు లేవు. వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయో అతన్ని అడగాలి. లేదు, పైకి వాష్రూమ్ కని వెళ్ళాడు, భోజనానికి కోసం వెళ్ళలేదు. భోజనాలు అంతా కిందనే చేస్తారు, వాష్రూమ్ కని వెళ్ళాడు. ఇప్పుడు అతని పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్, బాగానే ఉన్నాడు, నిలకడగానే ఉంది అతని ఆరోగ్యం. లేదు, చెయ్యి దగ్గర కోసుకున్నాడు, నెక్క దగ్గర కొంచెం కట్ అయింది. అబ్బాయి పేరు వచ్చేసి పిడుగు మధుశేఖరు, గ్రామం వచ్చేసి జిల్లేల గ్రామము. మన ఊరికి 1 year కిందట డిజిటల్ ఎస్టేట్గా వచ్చాడు, డిజిటల్ ఎస్టేట్గా చేసుకుంటున్నాడు. అబ్బాయి ఈరోజు ఎందుకు అట్లా చేసుకున్నాడో ఎవరికి తెలియదు. ఉదయం మామూలుగా డ్యూటీకి వచ్చాడు. మధ్యాహ్నం టైంలో అదే ఇట్లా మోషన్స్ అని కింద అందరు స్టాప్ కిందంటే పైకి వెళ్ళాడు బాత్రూమ్కి. బాత్రూమ్ వచ్చి మళ్ళీ కిందికి వచ్చాడు. కిందికి వచ్చి నాకు మోషన్స్ ఉన్నాయి అని మళ్ళీ పోతున్నా అని చెప్పి మళ్ళీ పోయినాడంట. పోయి పైన కత్తి తీసుకొని కొంచెం చేసుకున్నాడు. మన సచివాలయం స్టాఫ్ని అడిగితే అదే కత్తి కూడా అక్కడి నుంచి తెచ్చుకునే అన్న, మనకు కూడా తెలియదు. వాళ్ళు టయానికి స్పందించి తీసుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్. దీనివల్ల పని ఒత్తిడి వల్ల చేసుకున్నాడా? పని ఒత్తిడి అట్లా ఏం లేదు. ఇంకా అబ్బాయి మనసులో ఏముందో మనకు తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1 టౌన్ పరిధిలో వాహనాల తనిఖీ, 11 మంది మద్యం సేవించిన వాహనదారులపై కేసుల నమోదు, వాహనాల సీజ్. నంద్యాలలో ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో CITU 17వ రాష్ట్ర మహాసభలు. SBI కాలనీ చెరువుకట్టపై వెలిసిన గంగాదేవి ఆలయంలో చోరీ. వీధి కుక్కల బెడదపై వస్తున్న అత్యధిక ఫిర్యాదులపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడి. ఫిబ్రవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు తిక్కసామి ఉరుసు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనపై SC, ST, BC మరియు మైనార్టీల ఐక్యవేదిక తీవ్ర ఆందోళన మరియు ఖండన. బిల్లలాపురం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.